గోప్రో మోటో వ్లాగింగ్ వ్యూ. ఇప్పుడైతే మనకు ఒక 2 వర్క్స్ అయితే పెండింగ్ ఉన్నాయి. ఒకటి చెప్పా కదా, ఇదో అన్న బండికి వెల్డింగ్ అయితే ఊడిపోయింది. టాప్ బాక్స్ వెనకాల అది మనం పెడతాం కదా క్యారియర్స్, ఆ క్యారియర్స్ అయితే ఊడిపోయింది. సో అందుకు మనమైతే ఇప్పుడు బైక్ మెకానిక్ షాప్ అండ్ వెల్డింగ్ షాప్ కోసం అయితే ఎత్తుక్కుంటూ మా అన్వేషణ అయితే మొదలైంది. మురుదేశ్వర్లో హ్యూమిడిటీ అయితే భయంకరంగా ఉంది, వేడి చాలా ఎక్కువ ఉంది. హే మ్యాన్ ఫాలో మీ, నన్ను ఫాలోగా. ఇప్పుడు ఫస్ట్ నా రాయల్ ఎన్ఫీల్డ్ షోరూమ్కి అయితే వెళ్తున్నాము. చిన్న నట్టు కావాలి నాకు, అంతే. ఆ నట్టు దొరకడం లేదు ఎక్కడిక్కడ. ఫర్ ఎగ్జాంపుల్ ఏది బ్రేక్ ఒక నట్టు వస్తుంది కదా మనకు, ఆ నట్టు అనమాట. ఆ నట్టు అయితే మనకి ఎక్కడ దొరకడంలా. సో ఆ నట్టు కోసం అయితే షోరూమ్కి అయితే వెళ్తున్నాము. అలానే ఈ స్విచ్ ఒక్కటి, అంటే దానివల్ల ప్రాబ్లం ఏం లేదు, బట్ ఆ లైట్ ఎగులుతూనే ఉంది. ఫాగ్ లైట్ ఉంది కదా, ఫాగ్ లైట్ అయితే కొంచెం ఎక్కువసేపు ఎగులుతూనే ఉంది దీనివల్ల, స్విచ్ వల్ల. ఆ స్విచ్ కూడా వీలైతే చూపిద్దాం ఎక్కడైనా ఉంటే. ఈ మెకానిక్ షాప్ అని చెప్పాడు ఇందాక వచ్చిన మెకానిక్ షాప్కి. రాయల్ ఎన్ఫీల్డ్ షోరూమ్ అడ్రస్ చెప్పాడు. ఒక 15 మినిట్స్ ఉంది, ఇక్కడ నుంచి 15 నిమిషాలు ఉంది. వెళ్ళిపోదాము. మనకు మళ్ళీ నైట్ ఇబ్బంది పెట్టకూడదు కదా, మన నైట్ జర్నీ ఫారెస్ట్ రూట్లో ట్రావెల్ చేసినప్పుడు. నేను నైట్ అంతా వచ్చింది మొత్తం ఫారెస్ట్లోనే. టెంపుల్ అయితే చూపించా కదా మొత్తం, మీకు అంత బ్లాగ్ అంతా బాగా నచ్చిందని అనుకుంటాను. నచ్చితే ఇంత కష్టపడుతున్నాను కదా మీకోసం. అసలు నేనైతే ట్రిప్ మామూలుగా వచ్చినప్పుడు ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేయడానికి దానికే దీనికి వస్తాను. బట్ ఇప్పుడు వచ్చేటప్పుడు అంతా వ్లాగ్ కోసమే వస్తాను. వ్లాగ్ కోసం ఎంత కష్టాలు ఉంటాయంటే, ఎంజాయ్ చేయకుండా పక్కన నేను రికార్డ్ చేసుకుంటా, థంబ్నెయిల్ కోసం ఫొటోస్ తీసుకుంటా, ఇన్స్టాగ్రామ్ వీడియోస్ కోసం వీడియోస్ తీసుకుంటా, షార్ట్స్ కోసం వీడియోస్ తీసుకుంటా, అంత కష్టం ఉంటుంది. కాబట్టి మీరేం చేయాల్సిన అవసరం లేదు అంత కష్టపడినందుకు. జస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలా లైక్ చేయండి, షేర్ చేయండి యూట్యూబ్ ఛానల్. ఇక్కడ కూడా ఒక మెకానిక్ షాప్ ఉంది, బట్ కానీ మనం రాయల్ ఎన్ఫీల్డ్ షోరూమ్కి అయితే వెళ్ళిపోదాం. ఇక్కడ వెల్డింగ్ షాప్ ఉంది కానీ క్లోజ్ చేశారు. ఇక్కడ ఏదో ఉంది షాప్ కానీ క్లోజ్ చేశారు. మా అన్నకైతే వెల్డింగ్ షాప్ కావాలి. మనమైతే మ్యాప్ నేను పెట్టిన డైరెక్షన్, మనం రోడ్ అవతల పక్కకి వెళ్ళాలి. టర్న్ ఉంటుందో ఉండదో తెలీదు. ఓకే, ముందరైతే కట్ ఉంది, ఇక్కడ తీసుకుందాము. మనకు ఒక 1 కిలోమీటర్ 2 కిలోమీటర్స్ సేవ్ అయిపోతుంది. ఇది హైవే మీదకి వచ్చేసాము. నేను నైట్ వచ్చా కదా, చెప్పా కదా మీకు మరవంతే బీచ్ అని ఉంటుంది. వీలైతే అది ఖచ్చితంగా చూపిస్తాను మీకు. నెక్స్ట్ లెవెల్ ఉంటుంది ఆ బీచ్ అయితే. అసలు చెప్పా కదా, లెఫ్ట్లో బీచ్ నైట్ చూపించుంటాను. లెఫ్ట్లో బీచ్, రైట్లో రివర్. రైట్ కనపచ్చుండదు బట్ చెప్పింటాను నైట్. మరవంతే బీచ్ అని ఉంటుంది. అది నెక్స్ట్ లెవెల్ ఉంటుంది చూడనీకి. రోడ్డు పక్కనే బీచ్ కనపడుతుంటుంది. నేషనల్ హైవే, ఈ నేషనల్ హైవే 66. అది కూడా ఖచ్చితంగా చూపిస్తాను మీకు, ఎందుకంటే బెస్ట్ చూడాల్సిన ప్లేస్ అది కూడా. మనం ఇక్కడ నుంచి ఇంకా ఎన్ని కిలోమీటర్స్, ఇక్కడ నుంచి 8.2 కిలోమీటర్స్, 10 మినిట్స్ చూపిస్తుంది. నో ప్రాబ్లం, సమ్మని వెళ్ళిపోతాం అంతే. 80 స్పీడ్ లిమిట్ అన్నాడు, మనం 90-100 ఈజీగా మెయింటైన్ చేస్తాము. నేనైతే ఇది రైడింగ్ జాకెట్, షూ ఏమి వేసుకోలేదు, జస్ట్ క్రాక్స్ వేసుకొని నార్మల్ ప్యాంట్ షర్ట్ వేసుకున్నా. గుడికి వెళ్ళాలని అలానే వచ్చేసా. ఈరోజు అందులో వరలక్ష్మి వ్రతము ఫెస్టివల్. నేను రాయల్ ఎన్ఫీల్డ్ షోరూమ్ దగ్గరికి వెళ్ళినప్పుడు చూపిస్తాను. ఇంకా స్పీడ్ కూడా బాగా మెయింటైన్ చేస్తున్నా. చూడండి, హైవే మీద అడ్డం వస్తాను స్పీడ్ పెట్టప్పుడు, చాలా జాగ్రత్తగా అయితే వెళ్ళండి. చూడండి, స్పీడ్ 100, 110 మెయింటైన్ చేసిన రోడ్స్ చాలా బాగున్నాయి, ఈజీగా వెళ్ళిపోవచ్చు. స్పీడ్స్ మీద సౌండ్ ఎలా వస్తుందో తెలియదు. 110. హైవే చాలా బాగుంది, అందుకే స్పీడ్ కొట్టేస్తున్నాను మంచిగా. సరే, ఇంకా షోరూమ్ దగ్గరికి వెళ్ళి చూపిస్తాను. చూడండి, చెప్పా కదా నైట్ మొత్తం రివర్, వెంకటాపుర రివర్ అంటే ఇది. చూడండి మొత్తం రివర్, ఈ పక్క అంతా ఆ రివర్ అంతా కలిసి అడవి సముద్రంలో కలుస్తుంది అంతా. ఆ పక్క సముద్రం ఉంది అంతా.
ఇంకా వచ్చేసాం షోరూమ్ నియర్ బై. ఇంకొక 1.4 కిలోమీటర్ తర్వాత యూటర్న్. అలా కూడా 400 మీటర్స్లో ఉంది అన్నా. 1 కిలోమీటర్. ఓకే గాయస్, 1 కిలోమీటర్. చూడండి, స్టిక్కరింగ్ కూడా ఇచ్చా. అసలు చెప్పకుండా చెప్పలేదు నేను రైట్ సైడ్ అయినప్పటి నుంచి. ఆర్ఈ పైలట్ మోటో బ్లాగ్స్ అని ఇచ్చా. సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్. ఎక్కడ ఉంటుంది షోరూము ముందర చూపిస్తాను దగ్గరికి వెళ్ళిన తర్వాత. చూడండి, మ్యాప్లో ఇక్కడ చూసే షోరూమ్ ఉందని చూపించింది. బట్ కానీ ఇక్కడ షాప్ ఫర్ రెంట్ అని పెట్టేశారు. అంటే ఒకప్పుడు ఏమైనా ఉండిందేమో షోరూము. లోకల్లో వేరే వాళ్ళ అడ్రస్ అడిగితే రాంగ్ రూట్లో ఎదురు రూట్లో వెళ్ళిపోయి 200 మీటర్స్ రైట్ సైడ్లో ఉంటుంది అన్నారు. సో అందుకు ఈ రూట్ అయితే వెళ్తున్నాము. ఆ పెట్రోల్ బంక్ ముందర ఉంటుంది అన్నాడు. చూద్దాం, అక్కడికి లేకుంటే ఎవరైనా అడుగుదాము. చూడండి, గూగుల్ మ్యాప్స్ చూపిస్తే ఏకంగా ఫోటోస్ కూడా ఓపెన్ చేసి చూస్తాను నేను. రాయల్ ఎన్ఫీల్డ్ షోరూమ్ బాగుంది, బట్ కానీ అక్కడ లొకేషన్కి వెళ్తే మాత్రం లేదు అక్కడ. కాబట్టి ఓకే, రైట్ సైడా ఎవరినైనా అడుగుదాం ఒకసారి. ఓకే, ఇక్కడ ఉంది షోరూమ్, ఇక్కడ ఉంది ఫోటో అక్కడ ఉంది. వా సర్వీస్ సెంటర్ ఇన్ అని ఉంది. లోపల ఉందో లేదో తెలియదు. ఒకసారి వెళ్ళి అయితే ఒకసారి అడుగుదాము. సర్వీస్ సెంటర్, సర్వీస్ బైక్ సర్వీస్ అడుగుదాం లోపలికి వెళ్ళి. అవునా? అరే లంచ్ టైం అంటున్నారు ఇల్లు. చూద్దాం ఒకసారి అడుగుదాం. ఇది రాయల్ ఎన్ఫీల్డ్ షోరూమ్ భక్తలు. అసలు నాకు మెయిన్ చెప్తాడు చూడండి, బండికి ప్రాబ్లం ఏంటంటే ఇది ఇక్కడ ఉంది కదా, ఇక్కడ నార్మల్ నట్టు నైట్ ఫిక్స్ చేశాను, మధ్యలో ఓడిపోయింటే ఫారెస్ట్ వచ్చేటప్పుడు. బట్ దానికి కానీ నట్టు కొంచెం పెద్దది వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ దీనికి డిస్క్ వచ్చి వచ్చింది. ఇది ఇక్కడ ఉంది కదా, చూపిస్తాను చూడండి. ఈ నట్టు వస్తుంది, ఈ నట్టు పెద్ద నట్టు వస్తుంది కొంచెము. ఆ నట్టు కోసం అడుగుతా ప్రతి ఒక్కటిసారి, లంచ్ టైం అయింది మళ్ళా రండి, అదొకటి నట్టు దొరకదు. వాడు సర్వీస్ చేసేటోడు, వాడైతే యూనిఫామ్ వేసుకున్నాడు, బట్ కానీ అసలు దొరకదు అంటే ఇంకో అతను వచ్చాడు పాపం తినేటోడు. ఇటు ఆంధ్ర నుంచి వస్తున్నాం అది అని చెప్తే ఇచ్చాడు. ఇప్పుడు అతనే చూసే అతనే. ఓకే బాయ్, ఠీకే బాయ్, థ్యాంక్ యూ. దాయనే నట్టు అయితే మొత్తం మీద తీసుకొచ్చి ఇచ్చాడు. 20 రూపీస్ తీసుకున్నాడు. బట్ కానీ మొత్తం మీద మనకు దొరికేసింది నట్టు. నేను మళ్ళీ రూమ్కి వెళ్ళి ఫిట్ చేసుకున్నా. టూల్ బాక్స్ ఉంది కదా, ఈయనే. అసలు సర్వీస్ సెంటర్ అతనికి ఏం తెలియదు. ఇతను పాపం అడుగుతాను తెచ్చేసినాడు బ్రేక్ నట్ అని చెప్తానే. ఇక్కడ నుంచి బయటికి తీసేసైతే వెల్డింగ్ షాప్ దగ్గరికి వెళ్ళిపోవాలా. ఆ అన్నది పని ఉందని చెప్పినా కదా, అది రివర్స్ గేర్ ఉంటే బాగుంటుంది దీనికి కూడా. ఓకే, ఎవరో కొత్త బైక్ డెలివరీ తీసుకుంటారు లోపల. ఆ హ్యాపీనెస్ వేరు. ఇది రాయల్ ఎన్ఫీల్డ్ షోరూమ్ భక్తల్. ఇక్కడ నుంచి వెల్డింగ్ షాప్కి అయితే వెళ్ళిపోదాము. ఓకే పాంప, వెల్డింగ్ షాప్ ఇందాక చూసావు నాకు దారిలో, అక్కడికి వెళ్దాం. ఓకే గైస్, అక్కడికి వెళ్ళి చూపిస్తాను. ఇంకా ఇక్కడ హైవే మీద ఇందాక చూసిన వెల్డింగ్ షాప్కి అయితే వచ్చేసాము. ఇదో బైక్కి ఆయన దానికి కూడా ఏం పోయిందో చూపిస్తా ఉన్నాండి. మన దానికి ఆ నట్టు ఒకటే, అది నేను వేస్తా. ఇది వెల్డింగ్ ఇక్కడ క్రాక్ ఇచ్చింది. దీనికి ఏదైనా ప్లేట్ పెట్టి నీట్గా వెల్డింగ్ చేస్తే నిలబడుతుంది. ఎన్నిసార్లు వెల్డింగ్ చేసినా పోతూనే ఉంది. అవునా? దగ్గరలో మెకానిక్ షాప్ లేదా? అడు ముందర ఉందా? సరే, తినడానికి వెళ్తా. ప్రతి ఒక్క చోట లంచ్ టైమే. సో ముందర చూద్దాము ఎక్కడైనా. అది పోయింది ప్రాబ్లము. ఇంకా ఫుడ్ అయితే ఇప్పుడే మాకైతే ఆకలేదు, ఎందుకంటే టిఫిన్ తిన్నామే, లేట్ తిన్నాము. సో అది విషయము. నెక్స్ట్ వెల్డింగ్ షాప్ ఎక్కడుందో చూడాలి. హవా కొంచెము ఎట్టంటే
చాలా ఏమంటారు వర్డ్ టైంకి రాదు, ఏమంటారు ఉబ్బరము ఉడుకు అంటారు కదా, ఉబ్బరమే అంటారు అనుకుంటా మేబీ. అలా చాలా ఎక్కువ ఉంది. ఇంజనీరింగ్ వర్క్స్ అంట, ఇటు చేయొచ్చు వెల్డింగ్. చేస్తారు నేడా, చేస్తారు వెల్డింగ్ చేస్తారు. అడుగుదాం ఒకసారి. ఇంజనీరింగ్ వర్క్స్ అంటే చేస్తారు. ఆ పక్క అన్నా ఒకసారి అడుగుదాం, బండి పెట్టి అడుగుద్దాం రా. అన్నా అన్నా అన్న బైక్ ಸ್ವಲ್ಪ వెల్డింగ్ చేయాలన్నా, బైక్. అరే నీ అమ్మ వినపడుతుంది లేదరా నీకు? బైక్ వెల్డింగ్ చేయాలన్నా కొంచెము. అన్నా చూపిస్తా, బైక్ తీసుకురావచ్చు ఎడికన్నా. ఏంద్రా ఇడు ఒక్కడన్నా రెస్పాండ్ కానరా, పనికి మళ్ళీ రెస్పాండ్ కూడా కాదు సరిగ్గా. బైక్ ಸ್ವಲ್ಪ వెల్డింగ్ బైక్ చూసి వీడు ఒక్కడ పర్లేదు కొంచెము. బ్యాక్ సైడ్ క్యారియర్ అన్న వెల్డింగ్ పోయింది. అమ్మ నా మన కన్నడ వచ్చి చదువు, వీడి తెలుగు వచ్చి చదువు. ఇది ఓకే సీట్ రిమూవ్ చేసేస్తారు. చూద్దాం ఏం చేస్తారో మొత్తం మీద. సక్సెస్ఫుల్గా వచ్చిన పని అయితే అయిపోయినాయి రెండు. నేను నట్టు తీసుకున్నా, నట్టు కూడా బిగించేసిన ఇక్కడే మెకానిక్ షాప్ ఉంటే. ఆ నాన్ కూడా వెల్డింగ్ పని అయితే అయిపోయింది. హైలైట్ ఏంటంటే వర్షం స్టార్ట్ అయింది ఇది జస్ట్ నౌ. బా ఇప్పుడు గోకర్ణకైతే వెళ్దామనుకుంటున్నాము. అంటే రూమ్కి వెళ్ళిపోయేసి షార్ట్ వేసుకొని వర్షం పడుతుంది, వర్షంలో అలా బీచ్కి వెళ్ళిపోయేస్తే భలే ఉంటుంది. గోపురం అయితే తీసుకెళ్తానండి, బట్ అదే అక్కడికి వెళ్ళిన తర్వాత అన్న టాప్ బాక్స్ తీసుకొస్తాడు, టాప్ బాక్స్ అయితే పెట్టేస్తాను. ఓకే ఓకే చూడండి వర్షం క్లైమేట్కి ఈ హైవేలో వెళ్తాను ఎంత బాగుంది. హైవే చాలా బాగుంది మళ్ళీ ఒప్పుకుంటా. అసలు స్పీడ్స్ బాగా మెయింటైన్ చేయొచ్చు. బ్రేక్ నేను చెప్పాలంటే చాలా టైట్ అయింది, పట్టుకోకుంటే చాలు. నాకు అదే భయం వేస్తుంది, సడన్గా పట్టుకుంటుంది ఏమన్నా బ్రేక్ అని. వాడు అందుకే లూజ్ పెట్టేశాడు ఎక్కువ. బ్రేక్ లూజ్ పెట్టేసింటే అది ఏకంగా నా ఫారెస్ట్లో మధ్యలో పడిపోయింది. ఆల్మోస్ట్ వచ్చేస్తాం అనుకుంటాం మనం రూమ్కి కూడా. ఒక 2-3-4 కిలోమీటర్స్ వెళ్తే లెఫ్ట్ అంతే. నాకు లైట్ గుర్తుందండి రూట్స్. నేను అది సైడ్ ఇప్పుడు అప్పుడే మర్చిపోం కదా. మరి ఆటో ఉండరా అదే స్పీడ్ మీద ఉన్నప్పుడు సడన్గా వెహికల్స్ ఇట్లానంటే అయిపోయే వాళ్ళు. కొంతమంది ఆ స్పీడ్ మనం క్యాలిక్యులేట్ చేసుకోరు. అరే స్పీడ్ మీద వస్తుంది వెహికల్, బ్రేక్ వేస్తే కంట్రోల్ తప్పుతుందేమో, బ్రేక్ వస్తే నిలబడదేమో అని చెప్పి ఆలోచించారు కొంతమంది. రోడ్డు గడ్డ దూడు పడుతారు. అప్పుడు పడినామంటే మామూలుగా ఉండదు. కాబట్టి మనమే చూసుకొని వెళ్ళాలి, హారన్ కొట్టాలా. అబ్బా రైట్ సైడ్ చూడండి సార్, కొండ, వర్షం పడుతుంది. బాగుంది క్లైమేట్. సరే రూమ్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాం ఇంకా.